సిస్టమేటిక్ వేలో ఎక్కువ మనం ఈ పాకిస్తాన్ అట్రాసిటీస్ ఎక్స్పోజ్ చేయడం వల్ల మనం అక్కడి ప్రజలకు హెల్ప్ చేస్తున్నట్టు లెక్క అవుతుంది. అది అది ఇది ఐడియల్ సిచ్యువేషన్. రైట్. కర్నల్ దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కర్నల్ దుర్గాప్రసాద్ గారు, మీరు జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఈ POJకి సంబంధించి గొడవలు జరుగుతున్న రావల్కోట్ కావచ్చు, ఇంకా ముజఫరాబాద్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మీకు సమగ్రమైన అవగాహన ఉండి ఉంటుంది, చాలా దగ్గర నుంచి చూసుంటారు. రెండోది, వాళ్ళు చెప్తున్న లెక్కలు 27 మంది, కానీ వాస్తవంగా అందుతున్న సమాచారం అనఫిషియల్గా 400 మందికి పైగా కాల్చి చంపేశారు. ఏది పాకిస్తాన్ సైన్యం అండ్ పాక్ రేంజర్స్, పంజాబ్ పోలీస్, పాకిస్తాన్లోని పంజాబ్ పోలీస్ యాజ్ వెల్ పాక్ రేంజర్స్ 400 మందిని చంపారు. చివరికి ఒక యూత్ యాక్టివిస్ట్ అంత్యక్రియల కోసం తీసుకెళ్తుంటే దాని మీద కూడా కాల్పులు జరిపారండి. వాళ్ళు ఒక నినాదం చేశారు, ఏ జో దహషత్ గర్దీ హై ఇస్కే పీచే వర్దీ హై. ఇక్కడ జరుగుతున్న ప్రతి అరాచకానికి, అణిచివేతకి వెనక పాకిస్తాన్ ఆర్మీ యూనిఫామ్ ఉంది అని చెప్పి గట్టిగా నినాదాలు కూడా చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా POJకని ఇన్నాళ్ళు వాళ్ళ ఇనుప కచ్చడాలతోటి కప్పేశారు. ఈరోజు అది బ్లాస్ట్ అయిందండి, ప్రపంచానికి తెలుస్తోంది. కానీ ఇంతపాటి అమానుషమైన మారణకాండ జరుగుతుంటే మరి అంతర్జాతీయ సంఘాలు, ఒకటి రిటైర్డ్ పీపుల్స్ క్లబ్ ఒకటి ఉంటుంది UNO అని, UNO మాట్లాడలే ఇంతవరకు. అన్నిటికంటే ముందు ఇది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వాళ్ళు వినోద్ గారు చెప్పినట్టు పీస్ఫుల్ గా ఎడిటేషన్ చేస్తున్నారండి. కానీ 5th జూన్ నుంచి 9th జూన్ మధ్య లోపల పాకిస్తాన్ గవర్నమెంట్ దే డిక్లేర్డ్ దెమ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దాని తర్వాత బరాంగ్ బ్రిడ్జ్ ఎక్కడో క్రిమేషన్ ఆ టైం లోపల జేఏసీ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ షోయింగ్ ఆయన డెత్ అయిన తర్వాత ఆయన ఫ్యూనరల్ లోపల దాట్ వాజ్ ద ట్రిగరింగ్ పాయింట్ అండి. ఇప్పుడు మీరు 38 డిమాండ్స్ అవి చూస్తే అవన్నీ బేసిక్ గా ఏంటంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఎకనామిక్ కండిషన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉన్నాయండి. బేసికల్లీ వాట్ దే ఆర్ ఆస్కింగ్ అంటే సెల్ఫ్ రూల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మన జేఏసీ మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అడ్మినిస్టర్ చేయడానికి వాళ్ళ అసెంబ్లీ ఉందండి, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళంతా ఉన్నారు. దాని లోపల ఆల్టుగెదర్ 53 సీట్స్ ఏవో ఉన్నాయి. దాని లోపల వినోద్ గారు అన్నట్టు 6 సీట్లు దే ఆర్ రిజర్వ్ అండ్ 12 ఆర్ గివెన్ టు ద రెఫ్యూజీస్. మన ఇండియా నుంచి ఎవరైతే వెళ్ళారు, ఇండియా నుంచి అంటే మన ఇండియన్ అడ్మినిస్ట్రేట్ మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వాళ్ళకి జమ్మూ ఏరియా వాళ్ళకు 6 సీట్స్ ఉన్నాయి, ఇంకా శ్రీనగర్ వాళ్ళకి 6 సీట్స్ ఉన్నాయి అన్నమాట. కానీ దీని లోపల ఈ 53 సీట్స్ లోపల దాదాపు 12 దే ఆర్ ద వన్స్ ఆల్వేస్ కాల్ అనమాట. అందువల్ల పాకిస్తాన్ కంట్రోల్ అనేది ఇది మన పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద ఈ సీట్ల వల్ల, రిజర్వ్ సీట్ల వల్ల పెర్పెచువల్ గా జరుగుతుందండి. ఎందుకంటే ఇది వినోద్ గారు అన్నట్టు ఇట్ ఆర్ హైలీ అప్రెస్డ్ ఆఫ్ ద పీపుల్. నేను ఒళ్ళో సర్వ్ చేసేటప్పుడు చూసేవాడిని అనమాట. అంటే ద కైండ్ ఆఫ్ ద యాక్టివిటీస్, ఎందుకంటే మా ఇన్ఫార్మర్స్ వాళ్ళంతా పాకిస్తాన్ దగ్గర వెళ్ళేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అంటే అక్కడ ఎట్లా అయితే రియల్ గా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఫ్యూడల్ దీంట్లో ఆ లోకల్స్ ని మొత్తం బూట్ల కింద ఉంచేసి మిస్యూజ్ దెమ్ అండ్ రాదర్ ఎక్స్ప్లాయిట్ దెమ్, అవన్నీ జరిగేవండి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి లోపల జూలై 27th అనుకుంటాను, ఇది దీనికి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. 21 ఎలక్షన్స్ లోపల మన ఇమ్రాన్ ఖాన్ ఏదైతే పార్టీ ఉందో దే వన్ మాక్సిమం సీట్స్ ఫ్రమ్ ఇది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అండి. సో ఇప్పుడు 26 లోపల జూలైలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కంటే ముందు దేవర్ ఆర్ ద బిల్డింగ్ అప్ దిస్ జేఏసీ వాళ్ళు ఇది బిల్డప్ చేస్తున్నారు అనమాట. దాన్ని అంటడానికి మన టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసి ఆల్ ది డెత్స్ ఆర్ టేకెన్ ప్లేస్. ఫార్చునేట్లీ ఏంటంటే కొంతమంది ఇంటర్నెట్ బ్యాన్ ఉన్నా కూడా ముజఫరాబాద్ ఆ ఏరియాస్ నుంచి మన కొన్ని
వీడియో షూట్స్ అవన్నీ తీసి షేర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. దాట్స్ హౌ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద కేమ్ టు నో. సో యాజ్ అన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ దీస్ ఏరియాస్, అక్కడ ఈ ఏరియా లోపల మంగ్లా డ్యామ్ అని ఉందండి. ఆ మంగ్లా డ్యామ్ లోపల ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ బై పంజాబీ ప్లేన్స్ ఉండదు, సింధ్ ప్లేన్స్ అనమాట. వీళ్ళకి దానికి వచ్చిన రాయల్టీ కానీ లేదు, బెనిఫిట్స్ కూడా లేదు. అది కాకుండా వీళ్ళ ఏరియా లోపల పావర్టీ ఇస్ వెరీ వెరీ ర్యాంపంట్ అండి. అండ్ అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ దట్ డెవలప్మెంట్ హాస్ టేకెన్ ప్లేస్. దాని లోపల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జేఎన్కే లోపల స్పాట్ ఆఫ్ డెవలప్మెంట్ మనమంతా చూసాం. దాట్ ఈస్ ద విజిబుల్ టు ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా విజిబుల్ ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెరబ్లీ ఎజిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది బిఫోర్ ఎనీ ఎలక్షన్స్ ఇది ఈ ఏరియాలో కంటెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎఫిడవిట్ ఇవ్వాలన్నమాట. యాక్సెషన్ టు పాకిస్తాన్ ఇస్ పర్మనెంట్, దెన్ ఓన్లీ దే కెన్ కంటెస్ట్. ఇప్పుడు ఇది ఈ ఆజాదీ ఏదైతే అంటున్నారో వాళ్ళు గివ్ ఎ ఛాన్స్, ప్రాబ్లీ దే వాంట్ మర్జ్ విత్ ఇండియా. అంటే వినోద్ గారు అన్నట్టు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి పాకిస్తాన్ లోపల ఒక సైడ్ బెలిస్ ప్రాబ్లం ఉందండి, ఇంకో సైడ్ పష్తూన్ ప్రాబ్లం ఉంది, ఇంకో సైడ్ మన గిల్జిట్ పాకిస్తాన్ ప్రాబ్లం ఉంది. అది కాక సింధ్ లోపల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి లోపల అంటే మన ఆప్షన్ ఇట్ స్టిల్ కంటిన్యూ అనమాట. ఇటువంటి పరిస్థితి లోపల మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చా అన్నది ఒక ఇంపార్టెంట్. ఇది దీని లోపల ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ ఆల్వేస్ వెరీ అగ్రెసివ్ అండ్ రూడ్ అండి. వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇదైతే పీపుల్ ఇస్ గో అగేన్స్ట్ దెమ్. దాని తర్వాత అక్కడ మళ్ళీ ఇన్సర్జెన్సీ స్టార్ట్ అవుతుందో ఏం స్టార్ట్ అవుతుందో మనం చెప్పలేము అనమాట. దీని లోపల కాస్త హిస్టారిక్ ప్రాస్పెక్ట్స్ వస్తే మన పొలిటికల్ దీంట్లో కూడా రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ 1948 టైం నుంచి బ్లండర్స్ జరిగాయండి. దాట్ అన్ఫార్చునేట్లీ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్, హైండ్ సైట్ అనొచ్చు. కానీ ఆ టైం లోపల వెన్ వీఆర్ టోటల్లీ అట్ ఏ అడ్వాంటేజెస్ పొజిషన్, మీరు ఎవరున్న హిస్టరీ చదివే వాళ్ళు ఉంటే మిలిటరీ హిస్టరీ, జనరల్ ఎల్పి సేన్ అని ఆ టైంలో బ్రిగేడ్ కమాండర్ 161 బ్రిగేడ్ అనమాట. ఈ రోట్ ఏ బుక్ స్ట్రెండ్ ఓవర్ ద థ్రెడ్ అని. దాని లోపల అండర్ వాటర్ సర్కమ్స్టాన్సెస్ అదైతే ఇట్స్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ అనమాట. మనము అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం లిటరల్లీ ముజఫరాబాద్ ఆ ఏరియాస్ అవన్నీ ఆక్యుపై చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు మన ఆ టైం లోపల అన్ఫార్చునేట్లీ వి గాన్ టు ద యూఎన్ అండ్ ఇమీడియట్లీ ఆట్ ఫర్ ఏ సీజ్ ఫైర్. అప్పటి నుంచి జేఎన్కే ప్రాబ్లం అనేది రగుతూనే ఉంది, ఇప్పటి వరకు జరుగుతూనే ఉందండి. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. ఫ్యూచర్ లోపల ఏం కావాలంటే ఈ 27th ఎలక్షన్ కంటే ముందు ఇంకా జరుగుతుందో మనము. దుర్గాప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి పేకేట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిన. పేకేట్ ప్రసాద్ గారు, ఇది నిరసనల తీవ్రత ఎంత స్థాయికి వెళ్ళిందంటే బ్రిటన్ రాజకీయాలు కూడా దీనివల్ల కదిలిపోయాయి ఆల్మోస్ట్. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఏ స్మూత్ వే, అసీమ్ మునీర్ అనుకున్నట్టు బహుశా ఏడాది చివరి లోపల ఇంగ్లాండ్ని ఆయన ఇస్లామైజ్ చేసి ఉండేవాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ ముస్లిం ఎంపీ, బ్రాడ్ఫర్డ్ ఈస్ట్ ఎంపీ అయిన ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వంలో దాదాపు 30 మంది బ్రిటన్ ఎంపీలు